తూర్పు మధ్య బంగాళాఖాతంలో హుదూద్ పెను తుపాను స్థిరంగా కొనసాగుతోంది. ఈ నెల 12వ తేదీ మధ్యాహ్నం విశాఖకు సమీపంలో తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. విశాఖపట్నానికి ఈస్ట్ సౌత్ ఈస్ట్ 675 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది మరింత బలపడి వెరీ సివియర్ సైక్లోన్ స్టామ్గా మారి 12వ తారీఖు ఉదయం తీరం దాటే అవకాశాలు ఉంది. దీని ప్రభావం 11వ తారీఖు ఉదయం నుంచి మొదలవుతుంది కోస్తాంధ్ర మీద. తుపాన్ నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. విశాఖ కలెక్టరేట్లో అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎలాంటి నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఏదైతే ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అటు ఆర్ఎంబీ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, రోడ్ అవుట్ సప్లై కావచ్చు, మెడికల్ హెల్త్ కావచ్చు, అన్ని ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వాళ్ళ రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ ఎవ్రీడే ఒక ముగ్గురు 8 అవర్స్ ఈచ్ ఉండేటట్టుగా రౌండ్ ద క్లాక్ 24/7 కంట్రోల్ రూమ్లో అందుబాటులో ఉండడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. సైక్లోన్ వచ్చినప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయో అవి విలేజ్లు కొన్ని గుర్తించారు. సెలవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కలెక్టర్ గారు చెప్పాం, వాళ్ళందరూ కూడా సెలవులు క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ అందరూ ఆఫీస్కి రిజ్యూమ్ కావాలి. మళ్ళీ ఈ ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ వర్క్స్ కాబట్టి ఇందులో అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి కూడా ఒక డైరెక్షన్ జరిగింది. హుదూద్ తుపాన్ శ్రీకాకుళం జిల్లాపై పెను ప్రభావం చూపే అవకాశం ఉందని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. జిల్లా ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రజలకు తాగునీరు, నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎటువంటి విపత్తు వచ్చినా సరే ఎదుర్కోవడానికి అంతటినీ సిద్ధం చేశాం. ఈ జిల్లాలో ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా ఏవైతే ఎఫెక్టెడ్ మండలాలు ఉన్నాయో ఆ మండలాలకి సీనియర్ ఆఫీసర్స్ ఇన్ఛార్జిగా పెట్టాం. వారికి ఎక్కడి నుంచి మనం ఏవైతే మంచి సేఫ్ ప్లేస్లు ఉన్నాయో ఆ ప్లేస్లన్నీ కూడా ఐడెంటిఫై చేశాం. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసుకొని ముందుకు వెళ్తున్నాం. సైక్లోన్కి సంబంధించి విజయనగరం జిల్లాలో మనం అధికార యంత్రాంగం మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడం జరిగింది. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్ అండ్ మైన్ ఇరిగేషన్ సంబంధించిన విభాగాలను కూడా మనం అప్రమత్తం చేసుకున్నాము. సుమారుగా మనకి 2 మండలాలు తీర ప్రాంతంలో ఉన్నాయి. 2 మండలాలకు సంబంధించి 6 రెవెన్యూ గ్రామాలు, సుమారుగా 22 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ఈ 22 హ్యాబిటేషన్స్లో కూడా మనం 6 స్పెషల్ ఆఫీసర్స్ని, పీడీ, డ్వామా లాంటి డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ని మనం అక్కడ ఎంగేజ్ చేయడం జరిగింది. ఎక్కువ వర్షపాతం ఎక్కువ నమోదయ్యి లో లయింగ్ ఏరియాస్ని బట్టి ప్రజల్ని శిబిరాలకి తరలించడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరుగుతుంది. తుపాన్ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాలు, పెనుగాలులతో బీభత్సం సృష్టించే అవకాశం ఉన్నందున జిల్లాలోని 13 తీర మండలాల్లో అధికారులందరూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాకు ఎన్డీఐ బృందాన్ని రప్పించినట్లు తెలిపారు. వైజాగ్ అండ్ గోపాల్పురం ఒడిశా మధ్యలో అది సెంటర్ ఉంటుంది చెప్పారు. కానీ ఇప్పుడు వైజాగ్ దగ్గరికి వచ్చింది. అంటే ఇది మొత్తం ఇంపాక్ట్ ఏపీలోనే పడతాయని అంచనా వేస్తున్నారు. ఈస్ట్ గోదావరికి కూడా ప్రమాదం ఉంటుంది. ఆ ప్రమాదం మేము సీరియస్గా తీసుకుంటున్నాం. అండ్ మొత్తం జనాలందరికీ ఇది నిన్న అది అప్రమత్తంగా చేయడం జరిగింది. హుదూద్ తుపాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వెల్లడించారు. కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖకు కమిషనర్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి సుకుమార్ ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడ్డ సివియర్ సైక్లోనిక్ స్టామ్ హడ్హడ్ ఈరోజు ఉదయానికి 610 కిలోమీటర్లు విశాఖపట్నానికి ఆగ్నేయంగా కేంద్రీకృతమైంది. ఇది మరింత బలపడి వెరీ సివియర్ సైక్లోనిక్ స్టామ్గా మారి 12వ తారీఖు ఉదయానికి విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం ఇవాళ రాత్రి నుంచి మొదలవుతుంది. ఈదురుగాలులు, వానలు అనేది ఈరోజు రాత్రి నుంచి మొదలవుతాయండి. పోర్టులన్నింటిలోనూ ప్రస్తుతం డిస్టెంట్ వార్నింగ్ సిగ్నల్ నెంబర్ 2 ఎగరేశారు. ఇది తుఫాను వస్తున్నప్పుడు ఇంకా దీన్ని పెంచే అవకాశాలు ఉంటాయి.